హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్న వీడియో ఇండియా నుండి అమెరికా వచ్చి అమెరికాలో హోటల్లో ఒక రోజు స్టే చేసిన తర్వాత హోటల్ నుంచి ఇప్పుడు షిప్లోకి మనం వెళ్తున్నాము. షిప్లోకి వెళ్ళి ఇదే బస్సులో కంపెనీ ఏజెన్సీ వచ్చి మనకి బస్సులోనే షిప్ వరకు తీసుకుని వెళ్తుంది. ఇప్పుడు షిప్లోకి వెళ్తున్నాము. షిప్లోకి వెళ్ళినంత వరకు హోటల్ నుంచి షిప్లోకి వెళ్ళే రోడ్లు మొత్తం చూసుకుంటూ లొకేషన్స్ అన్ని చూస్తూ షిప్లోకి వెళ్దాము. చూస్తున్నారు కదా ఎంత నీట్గా ఉందో, మొత్తం గార్డెన్ టైప్ ఉంటుంది, మొత్తం చాలా బాగుంటుంది. రోడ్లు అయినా సరే ఏదైనా సరే స్పీడ్ కూడా చాలా ఎక్కువ స్పీడ్లో వెళ్తుంటారు ఈ బస్సు అయినా సరే. ఇప్పుడు మనం మొత్తం చూద్దాం. ఇక్కడ హోటల్ నుంచి పోర్ట్ కనావరల్ క్రూజ్ టెర్మినల్ వరకు వెళ్ళే మొత్తం రోడ్డు మొత్తం చూసుకుంటూ హోటల్స్ అన్నీ చూసుకుంటూ వెళ్దాము. ఇక్కడ ఈ హోటల్లోనే కాదు, ఇంకా చుట్టుపక్కల ఉన్న చాలా హోటల్లో చాలామంది క్రూ మెంబర్స్ ఉంటారు. అందరినీ కూడా పికప్ చేసుకుంటూ క్రూజ్ టెర్మినల్కి వెళ్తాము. పోర్ట్ కనావరల్లో క్రూజ్ టెర్మినల్ ఇది చాలా పాత టెర్మినల్. ఇది చాలా పెద్ద టెర్మినల్ కూడా. అమెరికాలో ఇది కూడా ఒక ఫేమస్ అయిన టెర్మినల్ ఇది క్రూజ్ టెర్మినల్. అక్కడ ఒక షిప్ కాదు, చాలా ప్యాసింజర్ షిప్లు ఉంటాయి. ఎవరికి ఏ షిప్ వచ్చిందని చెప్పేసి ఆ షిప్లోనికి వెళ్ళాలి. అదే షిప్ దగ్గర కూడా వదులుతారు, ప్రాబ్లం అయితే ఏం లేదు. ఆ షిప్లు కూడా మార్నింగ్ 7కి వచ్చేసి ఈవినింగ్ 3:30 వరకు పోర్ట్లోనే ఉంటాయి. ఇప్పుడు బస్సులో నుండి నేను వీడియోస్ అనేది తీస్తూ ఉన్నాను. ఇలా చూసారు కదా, హోటల్ దగ్గర కార్ పార్కింగ్ ఏరియా అంటాను. ఇక్కడ నుంచి మనం షిప్ లోపలికి వెళ్ళే వరకు కూడా ఈ వీడియో ఫుల్ లెంత్ వీడియో అనేది షూట్ చేసి పెట్టడం జరిగింది. చూస్తున్నారు కదా కార్ పార్కింగ్. ఎన్ని కార్లు అమెరికాలో అయితే మాత్రం ప్రతి ఒక్కరు ఆల్మోస్ట్ అందరూ కూడా కార్లు వాడతారు. ఇక్కడైతే మాత్రం బైకులు చూడడం చాలా తక్కువ. వాడతారు కానీ వెరీ రేర్, అసలు బైక్ అంటే కనిపించదు. మీరు కార్ పార్కింగ్లో అయినా చూడొచ్చు, ఆ పార్కింగ్ ప్లేస్లోనైనా సరే చూడొచ్చు. బైక్ అనేది కనిపించదు అసలు. రోడ్ల మీద అయితే కనిపిస్తాయి, అది కూడా ఎక్కడో ఒక్కటి కనిపిస్తుంది, అది కూడా చాలా తక్కువ. ఇంకా వీల్ చైర్స్ లాంటివి అయితే ఇంకా వాడతారు, బ్యాటరీ టైప్ అవి వాడతారు. ఎందుకంటే ఏజ్డ్ పర్సన్స్ అవన్నీ వాడుతూ ఉంటారు. యంగ్ అయితే మాత్రం అవి వాడరు. ఎందుకంటే షిప్లోకి వచ్చే వాళ్ళు కూడా వీల్ చైర్స్ అనేవి తెచ్చుకుంటారు. బ్యాటరీ టైప్, చేతి దగ్గర బటన్ ఉంటుంది, ఆ బటన్ ఆపరేట్ చేస్తూ అది రన్ అవుతుంది, ఎలక్ట్రికల్ది. సో అది వాడతారు. ఇక్కడ కార్లు తప్ప బైక్లు అయితే మాత్రం అసలు కనిపించవు. చూస్తున్నాం కదా, మనం హోటల్ నుంచి వేరే హోటల్కి ఇప్పుడు వెళ్తున్నాము. ఆ వేరే హోటల్ నుంచి అక్కడ క్రూ మెంబర్ని కూడా పికప్ చేసుకుంటూ, ఎందుకంటే బస్ మాత్రం ఫుల్ అయిపోద్ది. ఎందుకంటే చాలా ఎక్కువ మంది క్రూ అనేది జాయినింగ్ అవుతారు ఒకే రోజు. మీరు బస్సులో కూర్చొని సిట్టింగ్ మొత్తం చూస్తే మీకు అర్థమవుతూ ఉంటుంది. బస్సులో కూడా ఫ్రీ వైఫై అనేది ఉంటుంది, ప్రాబ్లం అయితే ఏం లేదు. షిప్కి వెళ్ళినంత వరకు కూడా షిప్కి వెళ్ళాక షిప్లో కూడా వైఫై ఉంటుంది, వైఫై అయితే ప్రాబ్లం ఉండదు. బస్ కూడా ఏసీ బస్సే. హోటల్ కూడా 5 స్టార్ హోటల్, అన్ని ఫెసిలిటీస్ కూడా బాగానే ఉంటాయి. చూసారు కదా, డబుల్ ట్రీ అనే హోటల్ ఇది. ఈ డబుల్ ట్రీ హోటల్కి వచ్చి హోటల్ నుంచి మళ్ళీ ఇక్కడ కూడా కొంతమంది క్రూని కలెక్ట్ చేసుకుని ఇక్కడి నుంచి మళ్ళీ బయలుదేరుతాము. ఫస్ట్ మనం హాలాండ్ ఇంటర్నేషనల్ హాలాండ్ హోటల్ నుంచి మనం బయలుదేరాము. హోటల్ నుంచి డబుల్ ట్రీ హోటల్కి వచ్చాము. ఇక్కడ క్రూ కూడా కలెక్ట్ చేసుకొని ఇక్కడి నుంచి కూడా బయలుదేరుతాము. అలానే వచ్చే క్రూ అందరూ కూడా ఒకే షిప్లో కాదు, ఒకే కంపెనీ షిప్లు చాలా ఉంటాయి. అలాంటి కంపెనీలు చాలా షిప్ కంపెనీలు కూడా ఉంటాయి. కాకపోతే ఈ బస్సులో పికప్ చేసుకున్న క్రూ మొత్తం ఒకే కంపెనీకి సంబంధించిన వాళ్ళు. కంపెనీ అయితే ఒకటే కానీ షిప్లు అయితే వేరే షిప్లు. ఎందుకంటే అన్ని షిప్లు కూడా ఒకే పోర్ట్కి వస్తాయి కనుక ఆ పోర్ట్ దగ్గర కనుక అందరినీ కలెక్ట్ చేసుకుంటారు. కలెక్ట్ చేసుకొని మన పోర్ట్లో దింపుతారు. బస్సు కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఎందుకంటే కంపెనీ బస్సులు అవన్నీ. ఒక్కసారి మనం ఇండియాలో ఇంటి దగ్గర నుంచి బయలుదేరిన తర్వాత ఒక్కసారి ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోతే ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్గా మనం షిప్లోకి వెళ్ళినంత వరకు కూడా మనకైతే రూపాయి ఖర్చు ఉండదు, మొత్తం కంపెనీ పెట్టుకుంటుంది. ఒకవేళ ఫ్లైట్ డిలే అయినా, ఫ్లైట్ మిస్ అయినా సరే కంపెనీకి మెయిల్ చేస్తే మళ్ళీ కొత్త ఫ్లైట్ టికెట్లు అనేది కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. మళ్ళీ కనెక్టింగ్ ఫ్లైట్లు ఇచ్చేటప్పుడు ఫ్లైట్ అవర్స్ ఎక్కువ గ్యాప్ ఉన్నా మనం ఎయిర్పోర్ట్లో భోజనం చేసినా ఏం తిన్నా సరే బిల్ అనేది పెట్టుకోవాలి. ఆ బిల్ అనేది ఉంచితే, ఫ్లైట్ టికెట్ కూడా ఉంచితే మళ్ళీ షిప్లోకి వచ్చాక డబ్బులు అనేది రిటర్న్ ఇస్తారు. బిల్లు లేకపోయినా, ఫ్లైట్ టికెట్ లేకపోయినా బోర్డింగ్ పాస్ అనేది కంపల్సరీ ఉండాలి. బోర్డింగ్ పాస్ మనం భోజనం చేసినా, ఏం తిన్నా సరే, వాటర్ బాటిల్ కొనుక్కున్నా, ఏమైనా సరే బిల్లు ఎంతైనా సరే ఆ బిల్లు బోర్డింగ్ పాస్ సబ్మిట్ చేస్తే ఆ డబ్బులు అనేవి కూడా రిటర్న్ అయితే వచ్చేస్తాయి. చూసారు కదా, ఇప్పుడు మనం పోర్ట్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడ నుంచి పోర్ట్ అయితే చాలా దూరము, 15 మినిట్స్ నుంచి 20 మినిట్స్ అయితే పడుతుంది ఇక్కడ నుంచి. అది కూడా 110 స్పీడ్లో వెళ్తుంటే, ఎందుకంటే ఇక్కడ రోడ్లు ఆల్మోస్ట్ ఎడల్పు ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే రోడ్లు కూడా చాలా ఖాళీగానే ఉంటాయి, అంత ఎక్కువ క్రౌడ్ అయితే ఏమీ ఉండదు. కొంచెం ట్రాఫిక్ సిగ్నల్ పడేటప్పుడు కొంచెం వెహికల్స్ అన్నీ అవుతాయి కనుక అక్కడే కొంచెం ఎక్కువగా వెహికల్స్ కనిపిస్తాయి. మామూలుగా అయితే ఎవరు ఏ స్పీడ్లో వెళ్తే అదే స్పీడ్ పాత్ మీద వెళ్ళాలి కనుక ట్రాఫిక్ అనేది అయితే ఉండదు. ఇక్కడంతా సీసీ కెమెరా సిస్టమ్ ఉంటుంది. ఎందుకంటే మనం ఏ ట్రాక్లో వెళ్తున్నామో అదే లిమిట్ స్పీడ్లో వెళ్ళాలి. సో సిగ్నల్ పడితే మాత్రం కంపల్సరీగా సిగ్నల్ దగ్గర అయితే ఆగాలి. ఎందుకనంటే సిగ్నల్ దగ్గర రోడ్డు ఖాళీగా ఉంది కదని చెప్పి సిగ్నల్ పడినా వెళ్ళకూడదు. సిగ్నల్ అయితే ఫాలో అవ్వాలి, చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి సిగ్నల్స్ని. రోడ్లు అయితే మాత్రం చాలా నీట్గా మెయింటైన్ అయితే చేస్తారు. రోడ్డు పక్కన గార్డెన్ టైప్ లాగా మొక్కలైనా ఏమైనా సరే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తారు. ఎందుకంటే ఇక్కడ మున్సిపాలిటీ వాళ్ళు ఆ రెస్పాన్సిబిలిటీస్ అయితే బాగానే తీసుకుంటారు. చూస్తున్నాం కదా, ఇప్పుడు మనం వెళ్తున్నది పోర్ట్ కనావరల్ షిప్ టెర్మినల్ దగ్గరికి. ఆ టెర్మినల్స్ కూడా చాలా టెర్మినల్స్ ఉంటాయి, ఒక్కొక్క షిప్ ఒక్కొక్క టెర్మినల్ దగ్గర అయితే అవుతుంది. ఆ
టెర్మినల్ దగ్గరికి వెళ్ళాలి. చూసారు కదా ఎన్ని రకాల బ్రిడ్జ్లు, ఆ బ్రిడ్జ్ కింద నుంచి అంత స్పీడ్గా వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే స్పీడ్ అయితే మాత్రం చాలా బాగా వెళ్ళచ్చు, పర్లేదు, ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏముండదు. ఎందుకంటే రోడ్ల మీద స్పీడ్ బ్రేకర్లు కూడా ఉండవు, ఓన్లీ సిగ్నల్సే ఉంటాయి. స్పీడ్ బ్రేకర్లు కూడా ఉండవు కనుక ఎక్కువ స్పీడ్గా వెళ్తూ ఉంటారు. చూస్తున్నాం కదా ఇప్పుడు మనం రోడ్డు మీద వెళ్తున్నా సరే మొత్తం ఒక గార్డెన్లో కనిపిస్తుంది. అంత కూడా చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తారు. ఎందుకంటే పోర్ట్ కూడా మళ్ళీ సిటీ సెంటర్లో అయితే ఉండదు కనుక, ఇది ఒక సముద్రం కనుక సిటీకి ఎండింగ్లో ఉంటుంది. సో ఇక్కడి నుంచి వెళ్ళేసరికి ఇంకా 10-15 మినిట్స్ అయితే పడుతుంది. వీడియో అయితే ఫుల్ రోడ్ చూపిద్దామని చెప్పి చూసారు కదా, పక్కన కొత్తగా ఇంకొక రోడ్ అనేది వేస్తున్నారు. రోడ్ అనేది అడల్ట్ చేస్తున్నారు కనుక కొత్త రోడ్ అయితే పక్కన వేస్తున్నారు. చూసారు కదా గడ్డి అదంతా తమ్ముతూ ఆ పక్కన కొత్త రోడ్డు పనులు అయితే జరుగుతూ ఉన్నాయి. అందుకని చూస్తున్నారు కదా అక్కడ మట్టి అంతా పోసి పెట్టారు. కొత్త రోడ్డు అనేది అక్కడ కొత్తగా రెడీ చేస్తున్నారు, ఇంకో కొత్త రోడ్డు. సో ఎంత స్పీడ్గా వెళ్తున్నామో చూస్తున్నారు కదా. ఇదంతా వీడియో షూటింగ్ అంతా లోపల కూర్చొని మొత్తం షూట్ చేస్తూ ఉన్నాను. చూసారు కదా అంతవరకు ఆ బిట్టు రోడ్ ఎక్స్టెన్షన్ అనేది అవుతుంది. ఇక్కడి నుంచి అంతా మళ్ళీ నార్మల్గా చూసారు కదా. ఇక్కడ మళ్ళీ రోడ్డు తర్వాత మళ్ళీ ఇక్కడ బ్రిడ్జ్ అనేది వస్తుంది. చూడండి చూసారు కదా పెద్ద వెహికల్ కూడా ఎంత స్పీడ్గా వెళ్తుందో. నేమ్ బోర్డ్ ప్లేట్లు కూడా చూసి అంత స్పీడ్లో అంత క్లియర్గా అయితే అద్దె లోపల నుంచి అయితే చూడలేము. డ్రైవర్ సీట్లు అయితే ఎదురుగా ఉంటుంది కనుక దూరం నుంచి కూడా చూడొచ్చు. సో రోడ్లు చూసారు కూడా ఎంత నీట్గా ఉన్నాయి. రోడ్లు అయితే మాత్రం చాలా నీట్గా ఉంటాయి. ఇక్కడ అంత నీట్గా మెయింటైన్ చేస్తారు, అంత నీట్గా ఉంటాయి కనుక ఎంత స్పీడ్గా మనం వెళ్ళగలుగుతాము. ఎందుకంటే స్పీడ్ బ్రేకర్లు కూడా ఉండవు. కాకపోతే సిగ్నల్స్ పాయింట్స్ అయితే మాత్రం ఉంటాయి. సిగ్నల్స్ పాయింట్ దగ్గర మాత్రం కంపల్సరీగా వెహికల్ అయితే ఆఫ్ చేయాలి. రెడ్ సిగ్నల్ పడిందంటే వెహికల్ అయితే ఆపాలి. చూసారు కదా బ్రిడ్జ్ మీద నుంచి వెళ్ళాం మనం. ఎందుకంటే మన ముందు ఉన్న వెహికల్స్ చూస్తున్నారు కదా, ముందు ఉన్న వెహికల్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయి. మన ఇండియాలో ఉన్నంత వెహికల్స్ అయితే ఎక్కువైతే ఏమీ అంత క్రౌడ్గా అయితే ఏమీ ఉండదు. చూస్తున్నారు కదా అన్ని కార్లే. ఎందుకంటే ఇక్కడ కార్లు ఎక్కువ వాడతారు. మన దగ్గరలో ఆటోలు అంటే అసలు ఏముండదు. ఇక్కడ ఆటో అనే మాట ఉండదు. మనం బుక్ చేసుకోవాలన్నా సరే ఇక్కడ కూడా ఓలా సర్వీస్ అన్నీ ఉంటాయి. మనం కూడా ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. ట్యాక్సీ సర్వీస్ అన్ని కూడా మనం బుక్ చేసుకోవచ్చు. ఓన్లీ ట్యాక్సీ అవైలబిలిటీ ఉంటాయి, బస్సులు కూడా ఉంటాయి. ఆటో సర్వీస్, బైక్ సర్వీస్ అంటూ చూసినా మనం ఎంత స్పీడ్గా వెళ్తున్నాం అనేది. ఎంత స్పీడ్గా వెళ్తున్నా సరే ఎందుకంటే ట్రాఫిక్ తక్కువ, రోడ్డు నీట్గా ఉంటాయి కనుక స్పీడ్ అనేది మెయింటైన్ చేస్తాము. ఇప్పుడు చూస్తే ఇప్పుడు వస్తుంది సముద్రం. చూస్తే సముద్రం పక్కనే చెట్టు పక్కన రోడ్డు. ఎందుకంటే సముద్రాన్ని చాలా నీట్గా వాడుకుంటారు. అసలు వాళ్ళ ఇంట్లో ప్రొసీజర్ మొత్తం ఫాలో అవుతారు. హోటల్స్ ఎలాంటివి ఏవైనా సరే అసలు వేసేదానికి లేదు. చాలా ఫాలో అవ్వాలి. ఎందుకంటే బీచ్లో ఎక్కువ స్నానం చేస్తూ ఉంటారు కదా, ఎక్కువ హాలిడేస్కి బీచ్కి వేస్తూ ఉంటారు. అందుకని చెప్పి వాటర్ అనేది చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు. సముద్రంలో ఏమి చూస్తున్నాం కదా, సముద్రం మీద బ్రిడ్జ్, ఆ బ్రిడ్జ్ మీద నుంచి అనేది వెళ్తున్నాం. ఇప్పుడు చూసారా మళ్ళీ సముద్రం పక్కకు వస్తాను. సముద్రం పక్కన స్పీడ్ వెళ్తున్నాం. సముద్రం పక్కన సరే ఇక్కడ పాసింజర్ షిప్ ఎక్కడ రకాలు ఉండే జనాలు మాత్రం దానికోసం వస్తూ ఉంటారు. అందుకని చెప్పి పాసింజర్ షిప్ కంపెనీలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి. డెవలప్ చేస్తారు. కూడా చాలా ఇక్కడ నుంచి వెళ్ళాలని చెప్పి ఆ బోర్డు వెళ్ళేసి తీసుకుని వెళ్తారు. ఇప్పుడు మనం కూడా హోటల్ నుంచి డైరెక్ట్గా వీడియో కూడా ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్గా హోటల్ దగ్గర
అయితే మాత్రం కొంచెం